హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని రచించారండి. 31 అధ్యాయాలు ఉంటాయి ఈ సామెతల గ్రంథంలో. కానీ ప్రతి అధ్యాయం కూడా ఒక ఆణిముత్యం లాంటి అధ్యాయం అండి. ఈ సామెతల గ్రంథంలో పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ తగినటువంటి సామెతలు ఇందులో లిఖితము చేయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మదేవుడు ఆయన ద్వారా అమూల్యమైన మాటలు తెలియజేస్తూ ఉన్నారు. అందులో ఒక అమూల్యమైనటువంటి మాట మన ధ్యాన వాక్యంగా ఏంటి అంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చూడండి, ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు లేదా అదృష్టవంతుడు అని మనం చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజమేనండి. ఆశీర్వదించబడిన వ్యక్తి లేదా అదృష్టవంతుడు అని మనం ఎవరిని అంటామయ్యా అంటే, బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళని అదృష్టవంతులు అంటాం. మంచి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళని అదృష్టవంతులు అంటాం. లేదా ఏదైనా ఒకటి కలిసి వస్తే వాళ్ళని అదృష్టవంతులు అంటాం. ఏదైనా ఒక లాటరీలో ఏదైనా ఒక మంచి లాటరీ తగిలితే, లక్కీగా ఒకటి తగిలితే, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు తగిలితే వీళ్ళు అదృష్టవంతులు అంటామండి. కానీ బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తూ ఉన్నారు, జ్ఞానము సంపాదించిన వాళ్ళు ధన్యులు అని, అదృష్టవంతులు అని. జ్ఞానము సంపాదించుకోవాలంట. ఈ జ్ఞానం సంపాదించడానికి చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నారండి. చాలామంది డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారండి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏవేవో శత ప్రయత్నాలు చేస్తున్నారండి. కానీ చాలామంది కుటుంబాల్లో జ్ఞానం అనేది లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. భార్యాభర్తలు విడిపోవటం జరుగుతుంది. కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం జరుగుతుంది. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని రాసి ఉంటుందండి. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అంటే తన ఇల్లు కట్టుకుంటుందంట. ఇల్లు కట్టుకోవటం అంటే ఈ సిమెంటుతో ఇటుకలతో కట్టబడే ఇల్లు కాదండి, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడ బెరుగుకుంటుంది అని రాసి ఉంటుందండి. ఓడ బెరుక్కుంటుందంట తనే కావాలని. అంటే చాలామంది జ్ఞానం లేక కుటుంబాలను ఎలా కట్టుకోవాలో తెలియక చాలామంది కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించగలం? ఎక్కడన్నా డబ్బు ఇచ్చి దాన్ని కొనుక్కుంటే దొరుకుతుందా? కాదండి. ఈ జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అంటే యేసయ్య దగ్గరే దొరుకుతుందండి. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ అమూల్యమైనటువంటి మాటలు రాయబడి ఉంటాయండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని రాసి ఉంటుందండి. నిజమే. మనకు బుద్ధి కావాలన్నా దేవుణ్ణే అడగాలి, జ్ఞానం కావాలన్నా దేవుణ్ణే అడగాలి, సర్వ సంపదలు కావాలన్నా దేవుణ్ణే అడగాలి. అవన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయండి. చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక అమూల్యమైన మాట, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. చూడండి, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దేవుని దగ్గరే మనకి జ్ఞానం దొరుకుతుంది. మరి అది ఏ జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదండి, అది దేవుడిచ్చే జ్ఞానం, దైవ జ్ఞానం అండి. చూడండి, మనుషుల యొక్క జ్ఞానం అంట దేవుని దృష్టికి వెర్రితనం అంట. మనుషులు ఇచ్చే జ్ఞానం కాదండి. మనుషులకు చాలా జ్ఞానాలు ఉన్నాయి. ఈ రోజున చాలామందిని మనం చూస్తే రకరకాల వస్తువులు కనిపెడుతున్నారు, రకరకాల వాహనాలు కనిపెడుతున్నారు. ఎంత జ్ఞానవంతులు! ఆకాశంలో గాలిలో ఎగిరేటటువంటి వాహనాలని కనిపెట్టారు, అన్నీ చేస్తున్నారండి. కానీ బైబిల్ ఏమని తెలియచేస్తూ ఉందంటే, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అని రాస్తుందండి. దేవుని జ్ఞానం మనకు కావాలి. హోషేయ గ్రంథంలో కూడా ఆ భక్తుడు ఈ మాటను తెలియచేస్తూ ఉంటాడండి. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో భక్తుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు
ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. హోషే అనేటటువంటి భక్తుడండి ఇశ్రాయేలీల ప్రజలకు, తన ప్రజలకు ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, మనం ఆయన్ని వేడుకుందాం రండి, ఆయన దగ్గరికి వెళ్దాం రండి, దేవుని గురించినటువంటి జ్ఞానము సంపాదించుకుందుము రండి. చూడండి, డబ్బు సంపాదించుకుందుము రండి అని పిలవట్లేదు. ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారంట, డబ్బు సంపాదించుకుందాం, ఒక వ్యాపారం చేసుకొని పదండి అని. కొంతమంది వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, పేరు సంపాదించుకుందాము అని. చూడండి, కొంతమంది డబ్బు సంపాదించుకుందాం అంటున్నారు, కొంతమంది పేరు సంపాదించుకుందాం అంటున్నారు. చూడండి, రకరకాల ప్రజలను. కానీ అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అంటారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్నా సంపాదించుకోలేకపోయినా దేవుణ్ణి సంపాదించుకోవాలండి. దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలండి. అలా గనుక మనం సంపాదించుకోగలిగితే మనం ధన్యులము, మనం ఆశీర్వదించబడినటువంటి ప్రజలము. మనకేదో కలిసి వస్తే ధన్యులం కాదండి, కలిసి వస్తే ధన్యులం కాదండి. దేవుణ్ణి కలిగి ఉండటమే మనం ధన్యత. చూడండి, యెహోవాను గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుందాము రండి అని హోషే అనేటటువంటి భక్తుడు తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. చూడండి, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించాలి. దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటేనంట మనం ఆయన దగ్గరకు వెళ్ళాలంట. చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. చూడండి, జ్ఞానం సంపాదించాలి అంటే దేవుణ్ణి అనుసరించాలి. అనుసరించడం అంటే ఆయన అడుగు జాడల్లో మనం నడవటం అండి. యేసయ్య ఎలా ప్రేమించాడో ఆయన బిడ్డలుగా మనం అలా ప్రేమించాలి. యేసయ్య ఎలా పరిశుద్ధంగా బ్రతికాడో ఆయన బిడ్డలుగా మనం అలా పరిశుద్ధంగా బ్రతకాలి, అలా పవిత్రంగా బ్రతకాలి. యేసయ్య ఎలాగ మన కొరకు శ్రమ పడ్డాడో, అనేక ఆత్మల రక్షణ కొరకు మనం కూడా అలాగ శ్రమ పడాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం అనుసరించడమేనండి. ఉందా ఈరోజు మనకు అలాగ దేవుణ్ణి అనుసరించే మనసు ఉందండి? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అసలు దేవుణ్ణి అడుగుతున్నామా? ఏదేదో సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం, కానీ దేవుణ్ణి సంపాదించుకోవాలి, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి ఆశ, తపన ఈరోజు చాలామందికి లేదండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకి ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి సంపాదించుకుంటే చాలండి. ఆయన మనతో ఉంటే సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు. ఈరోజు అన్నీ సంపాదించుకుంటున్నారు, ఒక్క దేవుణ్ణి తప్ప, దేవుడిచ్చే జ్ఞానాన్ని తప్ప. బైబిల్ చెప్తుంది, జ్ఞానము సంపాదించిన వాళ్ళు ధన్యులు అని. మనం దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుందామా? అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు. దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి అంటే జ్ఞానం ఇచ్చే దేవుని దగ్గరికి మనం రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య దగ్గరికి ఏ వ్యక్తి అయినా వస్తే ఆ వ్యక్తికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, తెలివినిస్తాడు, అన్నీ కూడా దేవుడిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీకు జ్ఞానము కొదువుగా ఉన్నదా? అయితే దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని గనక నువ్వు అడగగలిగితే నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు రక్షణ పొందటానికి కావలసినటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నీ సమస్యల్లో నుండి విడుదల పొందటానికి కావలసినటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన అడగగలిగితే ఖచ్చితంగా నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. యేసయ్య నిన్ను కనికరిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైనటువంటి నీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని మీరు చెప్పారు నాయన. జ్ఞానం ఎక్కడ దొరికిద్దంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు అని లేఖనంలో నుండి మీరు మాతో మాట్లాడారయ్యా. నిజమే, మీరే జ్ఞానం ఇస్తారయ్యా. మీ ఆలోచనలను అనుసరించి మేము నడుచుకున్నప్పుడు
మీ దగ్గరకు మేము వచ్చినప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోగలమని ప్రభా హోషియా ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నిజంగా ప్రతిరోజు నాయన మేము మిమ్మల్ని అనుసరించే వారిగా మారుదుముగాక, మీ తట్టు తిరిగే వారిగా మేము మారుదుముగాక, మీ యొద్దకు మేము జ్ఞానము సంపాదించుకునే వారిగా మారుదుముగాక. అట్టి విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు అంగీకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నామయ్యా. ఈరోజంతా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, పని బాటలో మీరు తోడుగా ఉండండి. ఏ కీడే కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. ఏ దుష్టుడికి, దుష్ట శక్తులకు ఎవరి మీద అధికారం లేకుండా మీరు కాపాడండి. మీ కృపా కాపుదల, క్షేమం, దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.